హాయ్ ఫ్రెండ్స్, సొరంగంలోకి వెళ్ళిన ట్రైను గతంలోకి వెళ్ళిపోయింది. అసలు ఈ థంబ్నెయిల్ చూడగానే ఏదైనా ట్రైన్ బయలుదేరితే నెక్స్ట్ స్టేషన్లో కదా, సపోజ్ విజయవాడలో స్టార్ట్ అయిన ట్రైను నెక్స్ట్ హనుమాన్ జంక్షన్లోనో లేదా గుంటూరులోనో లేదా హైదరాబాద్లోనో ఏదో ఒక ప్లేస్లో చేరుకుంటుంది, ఆగుతుంది, అక్కడ ప్రయాణికులను తీసుకెళ్తుంది కదా. కానీ సొరంగంలోకి వెళ్ళిన ట్రైను గతంలోకి ఎలా వెళ్ళింది అనేది చాలామందికి క్వశ్చన్గా ఉండిపోతుంది. 1911లో ఇటలీ దేశము 3 బోగీల కొత్త మోడల్ ట్రైన్ను తయారు చేసింది. ఆ ట్రైన్ ఫస్ట్ రైడ్లో 106 మంది ప్రయాణికులతో రోమ్ నగరం నుంచి బయలుదేరింది. మార్గ మధ్యలో సొరంగం దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఆ ట్రైను కనపడలేదు, అసలు జాడే లేదు. ఆ ట్రైన్ మరో స్టేషన్ కూడా చేరుకోనేలేదు, కనీసం ఆ సొరంగాన్ని కూడా దాటలేదంట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని ఇటలీకి సంబంధించిన రైల్వే అధికారులు ఆ సొరంగం మొత్తాన్ని, ఆ చుట్టుపక్కల ఏం జరిగింది, ఆ ట్రైన్ ఎటు వెళ్ళింది, ఏమై ఉంటుంది అని చెప్పి మొత్తం సొరంగాన్నంతా క్షుణ్ణంగా గాలించేశారు. చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము గాలించలేకపోతున్నాము, దాన్ని పరిశీలించలేకపోతున్నాము, పట్టుకోలేకపోతున్నాము అని చెప్పి అన్నారు. అయితే లేటుగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఆ ట్రైన్లో నుంచి దూకేసిన ఇద్దరు ప్రయాణికులు తప్ప అక్కడ ఇంకా ఏ ఆధారం దొరకలేదంట. ఆ ఇద్దరు ప్రయాణికులు చెప్పిన ప్రకారం విషయం ఏంటంటే, ట్రైను సొరంగం దగ్గరలోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద శబ్దాలతో పాటు పొగలు కమ్ముకోవటం ఇవన్నీ చూసిన వారిద్దరూ ట్రైన్ నుంచి బయటికి దూకేశారట. కట్ చేస్తే కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ ట్రైన్లో మిగిలిన 104 మందితో కలిసి ఆ ట్రైను కాలంలో 66 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. నిజంగా నమ్మాల్సిన విషయం. అది ఎలా జరిగిందంటే, ఈ లెక్కల ప్రకారం 1911 సంవత్సరం నుంచి 1845 సంవత్సరం మెక్సికో నగరానికి చేరింది. అయితే అక్కడ ఈ వెళ్ళిన 104 మందిని చూసి పిచ్చివారు అనుకున్నారంట. ఎందుకంటే అలా మెక్సికోలోకి చేరిన 104 మంది ట్రైను ఆ ప్రయాణికుల వేషధారణను చూసి మెక్సికో అధికారులు వారిని విచారించడం మొదలుపెట్టారు. వారంతా ఇటలీలోని రోమ్ నుంచి ట్రైన్లో వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే అప్పట్లో ఇటలీ నుంచి మెక్సికోకు సముద్ర మార్గం తప్ప మరో దారి లేనేలేదు. దీంతో 104 మందిని పిచ్చివారిగా భావించి మానసిక చికిత్సాలయంలో చేర్పించి ఇటలీ అధికారులని సంప్రదించారు. అయితే అది 1845 సంవత్సరం కావడం వల్ల అప్పటి 1911కి ట్రైన్ మిస్సింగ్ ఘటన ఇటలీలో చోటు చేసుకోలేదు. దీంతో మెక్సికో అధికారులు 104 మందిని మరోసారి విచారించారు అసలు ఏం జరిగిందని. అయితే ఓ వ్యక్తి వద్ద ఉన్న సిగార్ పెట్టిపై 1907 సంవత్సరం అని ప్రింట్ అయి ఉండడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక 1911 నుంచి ఆ ట్రైన్ కోసం వెతుకుతున్న ఇటలీ అధికారులకు 1926లో గతంలో 1845లోనే మెక్సికోలో 104 మంది కాలంలో వెనక్కి వెళ్ళారని ఓ రిపోర్టు కనిపించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా ఎలా జరిగింది అనేది ఎప్పటికీ అంతు చిక్కని చిక్కుముడిగానే మిగిలిపోయింది. అయితే ఇవన్నీ అనుకోకుండా జరిగినవే, కానీ ఉద్దేశ ప్రకారం కాలంతో ప్రయాణించవచ్చా అంటే శాస్త్రవేత్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ నిజమైన కథ విన్నా మీరేమంటారు? వీలుంటే కామెంట్ చేయండి. ఈ నిజమైన స్టోరీని మీరు మిగతా వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.